మనము మన వీడియో ఫైల్ మన ఆటోకాడ్ ఫైల్ని కాదు టిప్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సరేనా? వేరేది పెట్టరా? అదే చదవం పెట్టు, చదవం చిన్న అవునా. మనం ఇట్లా టిప్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. లేకుంటే మన దగ్గర డైరెక్ట్గా ఆటోకాడ్ ఫైల్ ఉంటే విలేజ్ మొత్తం ఆటోకాడ్ ఫైల్ ఉంటే మొత్తం ఆటోకాడ్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఒకవేళ టిప్స్ ఉంటే ఇలా టిప్స్ని ఇంపోర్ట్ చేసి జాయిన్ చేసుకొని వాటిని అలైన్ చేస్తాం. ఫస్ట్ వీటన్నిటిని అలైన్ చేస్తాం. అలైన్ చేయడానికి ఏఎల్ అంటారు. సెలెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొడతాం. ఫస్ట్ సోర్స్ పాయింట్ వస్తుంది. అంటే మనకి ఏదైతే సోర్స్ పాయింట్ ఉంటుందో ఆ సోర్స్ పాయింట్ తీసుకొని ఇక్కడ పెడతాం. తర్వాత సెకండ్ సోర్స్ పాయింట్ తీసుకునేసి దీన్ని ఇక్కడ పెట్టుకునేసి వేసుకుంటాం. ఇది ఇప్పుడు స్కేల్ అప్ అయింది. ఇప్పుడు అలైన్ అయిన తర్వాత ట్రాన్స్పరెన్సీ ఎంటర్ చేసేసి ఒకటి చెప్పండి. ట్రాన్స్పరెన్సీ అంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్ కొడతాం, కొట్టి ఎంటర్. ట్రాన్స్పరెన్సీ ఆన్ కొడతాం, ఆన్ అయింది. ఇప్పుడు ఈ లైన్స్ పోవాలంటే ఇమేజ్ ఫ్రేమ్ ఎంటర్ కొట్టేసి 0 ఎంటర్. ఇప్పుడు పోలేదు కదా, మళ్ళీ సేమ్ ఇమేజ్ ఫ్రేమ్ ఎంటర్ 1 ఎంటర్, మళ్ళీ ఇమేజ్ ఫ్రేమ్ ఎంటర్ 0 ఎంటర్. ఇప్పుడు లైన్స్ వెళ్ళిపోయినాయి. ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇది వంశీ పీడిఎఫ్ నుంచి చేసేదే కదా ఇదంతా. టిప్ ఫైల్ పాలిన్ కమెంట్ తీసుకునేసి ప్రతి సర్వే నెంబర్ని జాయిన్ చేసుకుంటాం. ఇలా రెఫరెన్స్గా, ఎగ్జాక్ట్ కాదు, ఒక రెఫరెన్స్గా ఇలా జాయిన్ చేసుకుంటాం. ఇలా ఒక నంబరు, తర్వాత అట్లా విలేజ్ మొత్తం చాలా లేట్ ప్రాసెస్. ఇట్లా లైన్ మొత్తం డ్రా చేసుకున్నాం. మనం కొద్దిసేపు నువ్వు మాట్లాడదు, రికార్డ్ చేస్తాం. అందుకే సైలెంట్, కొద్దిసేపు ఏం మాట్లాడదు. ఇలా మొత్తము వస్తుంది. ఇలా మొత్తం అలా విలేజ్ మ్యాప్ మొత్తము ఇలా డ్రా చేసుకుంటాం. ఇలా విలేజ్ మ్యాప్ మొత్తం డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం సెలెక్ట్ చేస్తాం. దీన్ని మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్-C కొడతాం. కంట్రోల్-C కొట్టినట్టయితే కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి కొత్త న్యూ డ్రాయింగ్ ఓపెన్ చేసి కంట్రోల్-V కొడతాం. కంట్రోల్ కొడితే ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఒక క్లిక్ ఇచ్చినామంటే ఇక్కడ మొత్తం పేస్ట్ అయిపోతుంది. ఇలా విలేజ్ మ్యాప్ మొత్తం మనకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని DXF ఫైల్గా సేవ్ చేసుకోవాలి. DXF సేవ్ చేసుకుంటే కంట్రోల్-S కొడతాం. కంట్రోల్-S పెట్టుకుని ఇక్కడ ఫైల్ ఏది మనకి DXF కాబట్టి 2000 DXF పెట్టుకుంటాం. ఒక ఫైల్ నేమ్ ఇస్తాం. ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి DXF పెట్టేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేసుకుంటాం. ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్ ఇక్కడ క్లిక్ ఇచ్చేసి ఇలా క్లిక్ ఇచ్చేసి ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్లో ఫైల్ నేమ్ DXF 2000 పెట్టుకునేసి సేవ్ చేస్తాం. ఇది ఇప్పుడు సేవ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సేవ్ అయిన తర్వాత దీన్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఆ డ్రాయింగ్ ఫార్మాట్ సేవ్ కావాలంటే నో అనుకుంటాము. దీన్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఆటోకాడ్ మినిమైజ్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ మనం గూగుల్ మ్యాప్ అని ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ అయింది మనకి. ఇప్పుడు DXF లో కన్వర్ట్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటాం. DXF ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ ఓపెన్ డేటా ఫైల్స్ అని క్లిక్ చేస్తాం.
ఇలా వస్తుంది. ఇలా వస్తే మన ఫైల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ కొడతాం. ఓపెన్ కొడితేనే మనకి ఇలా అడుగుతుంది. మన దగ్గర కోఆర్డినేట్స్ వచ్చేసి యూటీఎం కోఆర్డినేట్స్ ఉంటాయి. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటే ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పెట్టుకుంటాము. మన దగ్గర యూటీఎం ఉన్నాయి కాబట్టి ఇక్కడ వెళ్ళేసి దీన్ని స్క్రోల్ చేసి యూటీఎం ఉంటుంది. యూటీఎం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత మన దగ్గర జోన్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేస్తాం. మన జోన్ వచ్చేసి నార్థన్ 43 జోన్ నార్థన్ హెమిస్ఫియర్. దీన్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఇక్కడ WGS84 ఉండాలి. WGS84 ఉంటుంది. ఇక్కడ 43 నార్థన్ హెమిస్ఫియర్ ఉంటుంది. ఓకే కొడతాం. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఫైల్ ఉంటుంది కదా, ఇక్కడ ఫైల్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఫైల్ పైన ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి రెక్టిఫై మాడిఫై లేయర్ పొజిషన్, ఇది రెక్టిఫై మాడిఫై లేయర్ పొజిషన్ ప్రొజెక్షన్ రీరెక్టిఫై ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేస్తాం. దీన్ని సెలెక్ట్ చేసిన ఇలా వస్తుంది. ఓకే కొడతాం. ఓకే కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. మన దగ్గర ప్రజెంట్ కోఆర్డినేట్స్ ఏమైతే ఉంటాయో వాటి కోఆర్డినేట్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ జూమ్ అవుట్ కావాలంటే ఇలా చేసుకుని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. కొంచెం జూమ్ ఇన్ చేసుకోవచ్చు. అక్కడికి ఇలా జూమ్ ఇన్ ఆ పాయింట్ తీసుకొని ఈ పాయింట్ సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ అని ఉంటుంది. ఎక్స్ అంటే మనకు వచ్చేసి ఈస్టింగ్ 6 డిజిట్స్ ఉంటుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఉంటుంది. మనం రోవర్ ద్వారా దేని ద్వారా కలెక్ట్ చేసి ఉంటాము. అక్కడ ఉంటుంది. ఇవి ఎక్కడ ఉంటాయంటే మనం రోవర్ తో కలెక్ట్ చేసి ఉంటాం డేటాని. ఆ డేటాని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. పాయింట్స్ అనేవి మనం కోఆర్డినేట్స్ ఇప్పుడు ఎక్స్ ఆ పాయింట్కి ఎక్స్ కోఆర్డినేట్స్ మన దగ్గర తెలుసు. 701435.43 ట్యాప్. వై కోఆర్డినేట్స్ వచ్చేసి 162551.09. యాడ్ పాయింట్ లిస్ట్ కొడతాం. కొట్టి 1 కొడతాం. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో పాయింట్ మన దగ్గర ఈ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ జూమ్ ఇన్ చేసుకుంటాం. ఇక్కడ జూమ్ ఇన్ చేసుకొని ఈ పాయింట్ సెలెక్ట్ చేస్తాం. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎంటర్ చేస్తాం. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసి 701740.00. ఈ పాయింట్ వచ్చేసి 1626314. ఈ పాయింట్ వై కోఆర్డినేట్స్. యాడ్ పాయింట్ లిస్ట్ కొడతాం. పాయింట్ 2. ఓకే. ఈ 2 పాయింట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన దగ్గర థర్డ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాని కోఆర్డినేట్స్ ఓపెన్ చేస్తాం. మనకి ఇంకో కోఆర్డినేట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఉంటాయి. ఈ పాయింట్ సెలెక్ట్ చేసి ఆ పాయింట్ని కొడతాం. మనం ఆ పాయింట్ కోఆర్డినేట్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. 704173.00 1626754.00. యాడ్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ 3. ఓకే. తర్వాత ఇంకో పాయింట్ మన దగ్గర వచ్చేసి ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ దాని ఎక్స్ వచ్చేసి 704369.00. దాని వై కోఆర్డినేట్స్ వచ్చేసి 1624384.00. యాడ్ పాయింట్ లిస్ట్ 4. ఓకే. తర్వాత వచ్చేసి మన దగ్గర ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఎంటర్ చేస్తాం. ఈ పాయింట్ కోఆర్డినేట్ వచ్చి 702979.00 1621303.00. యాడ్ పాయింట్ లిస్ట్ 5. ఓకే. తర్వాత మన దగ్గర వచ్చేసి ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ కూడా ఎంటర్ చేస్తాం. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ వచ్చేసి 700289.00. వై కోఆర్డినేట్స్ వచ్చేసి 1622988.00. 6. ఓకే. తర్వాత మన దగ్గర వచ్చేసి
ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ కోఆర్డినేట్స్ వచ్చేసి 701562.00 1624987.00 యాడ్ పాయింట్ లిస్ట్ 0.7. ఓకే, ఇలా మన దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయో అన్ని పాయింట్లు కోఆర్డినేట్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఓకే కొడతాం. ఓకే కొడితే దానికి అప్లై అయినాయి. ఓకే కొడితే అప్లై అయినాయి. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి జూమ్ టు సెలెక్టెడ్ లేయర్ కొడితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు మనకి జియో రెఫరెన్సింగ్ అయిపోయింది. దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి లేయరు, రైట్ క్లిక్లో లేయరు, ఎక్స్పోర్ట్ లేయర్స్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనకి ఫార్మాట్ వచ్చేసి DXF కావాలి. DXF ఓపెన్ చేస్తాం. ఓకే కొట్టేసి ఇక్కడ మనం ఓకే కొడతాం. ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది మనం సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకొని సేవ్. ఇది ఇప్పుడు సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత మనం మరి QGIS ఓపెన్ చేస్తాం. సేవ్ అయిన తర్వాత QGIS ఓపెన్ చేస్తాం. QGISలో ఏం చేస్తామంటే QGISలో మనం ఫస్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం కన్వర్ట్ చేసిన DXF ఫైల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ QGISకి మనము కోఆర్డినేట్ అప్లై చేయాలి. ఇక్కడ క్లిక్ చేసేసి మన జోన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి అప్లై. ఇక్కడ చెక్ చేసుకోవాలి కోఆర్డినేట్స్ WGS84 UTM జోన్ 43 అని. అప్లై కొట్టేసి ఓకే కొడతాం. ఓకే కొట్టిన తర్వాత లేయర్, యాడ్ లేయర్, యాడ్ వెక్టార్ లేయర్, లేయర్, యాడ్ లేయర్, యాడ్ వెక్టార్ లేయర్ వేసి ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసి ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం కన్వర్ట్ చేసిన ఫైల్ PPT ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ కొడతాం. యాడ్ కొడితే ఇలా వస్తుంది. ఇది సెలెక్ట్ చేసి యాడ్ లేయర్స్ కొడతాం. యాడ్ లేయర్స్ కొట్టి క్లోజ్ చేస్తాం. ఇక్కడ మనకు విలేజ్ మ్యాప్ మొత్తం వచ్చింది. ఇలా విలేజ్ మ్యాప్ మొత్తం QGISలో వచ్చిన తర్వాత దీనికి CRS అనేది అప్లై చేయాలి. అంటే మనం జియో రెఫరెన్సింగ్ అనేది అప్లై చేయాలి. CRS దాన్ని ఎలా యాడ్ చేస్తామంటే దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చాం. రైట్ క్లిక్ ఇచ్చి లేయర్ CRS అని ఉంటుంది. లేయర్ CRS క్లిక్ చేసి మనది వచ్చేసి 32643. మీకు ఇక్కడ నెంబర్ కన్ఫ్యూజన్ ఉంటే సెట్ లేయర్ CRSలో పోయేసి ఇక్కడ జోన్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన జోన్ ఏది ఉంటుందో అది సెలెక్ట్ చేసి ఓకే కొడతాం. ఇప్పుడు దీనికి CRS కూడా అప్లై అయింది. అంటే ఇది ఏ జోన్ కింద వస్తుంది అనేసి కూడా మనకు అప్లై అయిపోయింది. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. EPSG 32643 WGS84 UTM జోన్ 43 అనే జోన్లో ఉంది. ఇది CRS అప్లై చేసిన తర్వాత సేమ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి సేవ్ ఫ్యూచర్ యాజ్ క్లిక్ చేస్తాం. సేవ్ ఫ్యూచర్ క్లిక్ ఇక్కడ ఫార్మాట్ ఉంటుంది. మనకు వచ్చేసి గూగుల్ ఎర్త్ ప్రో కాబట్టి KML ఫైల్ పెట్టుకుంటాం. కీవర్డ్ మార్కప్ లాంగ్వేజ్ దీన్ని పెట్టుకుంటాం. పెట్టుకుని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకోవాలి అడుగుతుంది. ఫైల్ ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకునేసి పెట్టుకుంటాం. పెట్టుకుని సేవ్ కొడతాం. సేవ్ కొట్టిన తర్వాత ఇక్కడ జోన్ ఉంటుంది. WGS84 జోన్ 43 కొట్టిన తర్వాత ఓకే కొడతాం. ఓకే కడితే ఇది అప్పుడు మనకి వచ్చేసింది. దీన్ని మళ్ళీ మినిమైజ్ చేసుకునేసి మన ఫోల్డర్లో చెక్ చేసుకుంటే ఇక్కడ ఉంది. ఇది గూగుల్ ఎర్త్ ప్రొఫైల్ PP2 అనేది. దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే అదే నా KML ఫైల్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది ఇలా KML ఫైల్ రూపంలో మనకి ఫైల్ అనేది వచ్చేస్తుంది. ఇలా KML అనేది మనము కన్వర్ట్ చేసుకుంటాం. ఇది ప్రొసీజర్ KML కన్వర్ట్ చేసుకోవడానికి.